దగ్గర నుంచి మనం చూస్తున్నట్లయితే ఎక్కడ మేము అది అన్యాయమో అని నిలదీస్తే అక్కడ మా పైన కేసులు పెట్టడం వాళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. ఆ దిశగానే మా అన్నదమ్ములని ఇన్ని రోజులు అన్యాయంగా కేసులు బయటించి జైల్లో పెట్టారు. ఈ రోజు వాళ్ళు విడుదలైనారు. ఈ సందర్భంగా ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే న్యాయం అనేది గెలుస్తుందని, మనం చేసే ప్రతి ఒక్క పనికి భగవంతుడి ఆశీర్వాదం ఉంటుంది. భగవంతుడు చూస్తా ఉంటాడు. ఏది న్యాయమో దానికి తగిన శిక్ష, తగిన ఆశీర్వాదం అనేది ఇస్తాడు దేవుడు. అదే విధంగా జగనన్న గారు చేసిన మంచి పనులు, జగనన్న పేద ప్రజల కోసం ప్రతి ఒక్క పథకాలు కానివ్వండి, ఏ విషయంలో కూడా ప్రజలను ఆలోచించి తీసుకొని వచ్చిన ప్రతి పథకాలు ఈ రోజు ప్రతి ఒక్కరి గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయింది. ఇది చూసి ఓర్వలేక ప్రతిదీ ఏమి మాట్లాడినా కేసులు ఫైల్ చేస్తున్నారు. అదే విధంగా నేను ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే, ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క లీడర్ కి, ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కుటుంబంలోని వాళ్ళందరికీ జగనన్న ఎప్పుడు తోడుగా ఉంటారని, వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా అన్న ముందుండి అన్న యొక్క ఆశీర్వాదము, సపోర్టు ఎప్పుడు ఇస్తారని ఈ సమక్షంలో నేను తెలియజేస్తున్నాను. అదేలాగా మా అన్నదమ్ములందరూ ఈ రోజు రిలీజ్ అయినారు. అందరూ జగనన్న ఆశీర్వాదం కోసం మేము వెళ్తాము, అన్న ఆశీర్వాదం తీసుకుంటాము. ఇంకా ఎన్ని కేసులు పెట్టినా కూడా మేము ధైర్యంగా ఎదిరిస్తామని, ఎక్కడ అన్యాయం జరిగినా మేము తప్పకుండా దాన్ని ఎదిరించి ఎన్ని కేసులు ఫైల్ చేసినా మేము ముందు నిలబడతామనేసి, జగనన్న కోసము ప్రతి విషయంలోనూ మేము ముందుంటామనేసి మరొకసారి తెలియజేస్తూ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ ఇంకొక మా అన్న భరోసా లాగా జగనన్న ఎప్పుడు తోడుగా ఉంటారని తెలియజేస్తున్నాను.